విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మిమ్మును గురించి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించు ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అమూల్య నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన ఆదివారం నైనా ఏప్రిల్ మాసం చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశింపజేసి మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. గత దినం బాప్తిస్మం పొందిన మీ ప్రియ బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు స్థానిక సంఘంలో చేర్చబడి మీతో సహవాసము వారు కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నైనా ఈ సమయంలో మీ దీన దాసుడు మీ పక్షంగా నిలువబడి ఉంటుండగా మీ దాసుని మీ వాక్శక్తితో నింపండి, మీ ఆత్మశక్తితో నింపండి, మీ బూరగా వాడుకోండి. చేరివచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాకు వినగల చెవి, గ్రహించగల మనసు, మీ పరిశుద్ధ వాక్కులకు లోబడే స్వభావం దయచేయమని, క్రీస్తు ప్రభువు నామము మా మధ్య ఘనపరచుటకు సహాయం దయచేయమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి వినయలమై ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. నేను మీకు ముందే జ్ఞాపకం చేశాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మాదిరికరమైన నూతన నిబంధన సంఘము అని. మాదిరికరమైన నూతన నిబంధన సంఘము, తెస్సలోనికయుల సంఘం. దీనిని నేను వ్యక్తిగతంగా ధ్యానం చేస్తూ ఈ అధ్యాయానికి నేను పెట్టిన పేరేంటంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ చర్చ్, క్రొత్త నిబంధన సంఘం యొక్క ప్రణాళికాబద్ధమైన కార్యములు. లేక చెప్పాలి అంటే ప్రోగ్రెస్ అంటే ఒక మంచి రిపోర్టు దేవుడు ఈ సంఘాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు కదండి. దాన్ని ఏమంటారంటే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు. స్కూల్స్లో పిల్లలకి ఇచ్చినప్పుడు ఏ పిల్లవాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, దేంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని తెలియజేసే రిపోర్ట్ అన్నమాట. అలాగైతే మంచి రిపోర్టు తెస్సలోనిక సంఘాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో మొత్తం 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాలు, మొదటి 6 వచనాలు ఒక భాగం, 7 నుండి 10 వచనాలు ఒక భాగంగా మనం తీసుకునవచ్చు. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము యొక్క పోలికలు మనం చూసినట్లయితే ఆ సంఘం ఎలా ఏర్పడింది, ఆ సంఘం ఎలా ప్రభువులోకి వచ్చింది, ఆ సంఘం ప్రభువులో ఎలా ఎదుగుతూ ఉంది. సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన విశ్వాసుల గుంపు. సంఘము అనగా యేసుక్రీస్తు నందు ఆయన రక్తములో కడగబడిన విశ్వాసుల గుంపు సంఘం కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతానన్నాడు. ఏ బండ? కొంతమంది పేతుడు అనే బండ మీద అంటున్నారు. కాదు,
ఆ బండ క్రీస్తే అని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈ బండ మీద నా సంఘమును కడతానని ప్రభువారు చెప్పాడు. అంటే తన వైపు తాను చూపించుకుంటూ శిష్యులతో చెప్పాడు. పేతురు అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. అపోస్తుల మత్తయి సువార్త 16:16లో నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారని ప్రభు ప్రశ్నించాడు. తలా ఒక మాట చెప్పారు శిష్యులు. పేతురు నిలిచి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మరియు నీవు పేతురువు అని చెప్తూ ఈ బండ మీద నా సంఘమును కడతానని. పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. పేతురు అనే మాటకు రాయి అని అర్థం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించిన మాట బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. రాయి వేరు, బండ వేరు. రాయి చలనం కలిగింది, బండ స్థిరమైనది. రాయి కదులుతుంది ఎటుబడితట్టు, కానీ బండ స్థిరంగా ఉంటుంది. ఆ బండ క్రీస్తే అనే సత్యము లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభువుకి సంబంధించింది కదండి. సహజంగా మనుషుల పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటాం సంఘాలని. ఉదాహరణకి ఈ సంఘాన్ని ఏమంటారు? ఫిలిప్ రాజు గారి సంఘం అంటారు కాదండి. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఫిలిప్ రాజు, ఇట్స్ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఇది క్రీస్తు సంఘం. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ఇచ్చి కొన్న సంఘం, ఆయన విలువ పెట్టి కొన్న సంఘం ఇది. క్రీస్తు ప్రభువారు ఫిలిప్ రాజు గారిని ఒక పాత్రగా తన సంఘంలో వాడుకున్నాడు, కానీ సంఘం ఆయనది కాదు కదండి. యేసు ప్రభువారు అన్నాడు, ఇది నా సంఘము అన్నాడు. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభువుది. తెస్సలోనికయ సంఘం, తెస్సలోనికయలో ఉన్న సంఘము అపోస్తులైన పౌలు సువార్త ప్రకటించగా తన 2వ సువార్త దండయాత్రలో ఆ తెస్సలోనిక పట్టణాన్ని దర్శించి ఆ పట్టణంలో 3 వారాలు ఉండి ఆ పట్టణ వాసులకు దేవుని సువార్త ప్రకటించారు. పౌలు ప్రకటించిన సువార్త అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములో పౌలు ఏ సువార్త ప్రకటించాడో మనకి గ్రాహ్యం అవుతుంది. చదవండి. అపోస్తుల కార్యం 17:3. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచు ఉన్నాడు అనే యేసే క్రీస్తు అనే మాటను పౌలు లేఖనాలలో నుండి ఉపయోగించాడు. మీరు అనుకొనుచున్నారు కదా, యేసు ఏమనుకుంటున్నారు? కొందరు అంటారు, ఈనాడు కూడా చాలామంది ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు అంటారు. నజరేయుడైన యేసు నామము అనేది ప్రస్తుతానికి సంబంధించింది కాదు, గతానికి సంబంధించింది. ప్రస్తుతం ఆయన ప్రభువైన యేసు, ఆయన ప్రభువైన యేసు నజరేయుడిగా ఈ లోకములో జీవించాడు. నజరేతులో ఆయన లేకపోతే బెత్లెహేములో జన్మించాడు. నజరేతులో ఆ నజరేతు పాడుగా పిలువబడ్డాడు. కపెర్నహూములో కాపురం ఉన్నాడు. కానీ ఆయన నజరేయుడైన యేసు అనే కాలము దాటి వచ్చాం మనం. ఇప్పుడు ఆయన ప్రభువైన యేసు, ఆయన ప్రభువైన యేసు అని పౌలు తన పత్రికలలో బాగా ఉపయోగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా తెస్సలోనిక పట్టణంలో సువార్త ప్రకటించబడింది. తెస్సలోనికైలో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, ఆత్మరక్షణ పొందారు. వారి ప్రోగ్రెస్ ఎలా ఉన్నదో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం తెస్తాను. మొట్టమొదటిగా 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ చెప్తున్నాడు, విశ్వాసముతో కూడిన మీ పని అంటున్నాడు. ఆ తెస్సలోనికైలో వారు విశ్వాసము గలవారుగా ఉన్నారు. తెస్సలోనికైలో వారు ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. తెస్సలోనికైలో వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. ఆ విషయాలను పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనంలో దేవుని వలన ప్రేమించబడిన వారు మీరు అంటున్నాడు. దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మీరు అంటున్నాడు. అలాగైతే దేవుని వలన ప్రేమించబడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రేమించబడుతున్నారు అంటే నేను మీకు జ్ఞాపకం చేశాను గత కాలంలో. యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయము
21వ వచనాన్ని ఒకసారి మనం మననంలోకి తెచ్చుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన ప్రేమించడం అంటే ఏంటో ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడండి? యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అదిగోండి. అలాగైతే తెస్సలోనికైలో వారిని గురించి పౌలు పలుకుతున్న మాట, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. వారు దేవుని వలన ప్రేమించబడి, అక్కడే చదివేమలా ఆ మాట కొనసాగించు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడుచు ఉన్నారు అన్నాడండి. తెస్సలోనికైలో వారు దేవుని వలన లేదా తండ్రి అయిన దేవుని వలన ప్రేమించబడుతూ ఉన్నారు. ఎలా ప్రేమించబడుతూ ఉన్నారంటే వారు దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారు. అలాగైతే మనం దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? దేవుని ఆజ్ఞలను గైకుంటున్నామా? దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, మంచిదండి. ఇప్పుడు తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి. కాబట్టి అంటున్నాడు. ఏంటి కాబట్టి అని ఈ వచనం ప్రారంభిస్తున్నాడంటే ఏంది కాబట్టి అంటే అక్కడ 6వ వచనం చదువుకోవాలి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అంటున్నాడు. గొప్ప ఉపద్రవమందు వారు వాక్యమును అంగీకరించారు. పౌలు వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా గొప్ప ఉపద్రవం వచ్చింది. ఏంటి ఆ ఉపద్రవము? 17వ అధ్యాయము 4-5 వచనాలు అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. వారిలో కొందరును భక్తి పరులు 5వ వచనం చదవండి బ్రదర్. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేని పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. గొప్ప అల్లరి లేగింది పట్టణంలో. పని పాటలు లేని కొందరిని యూదులు వెంటబెట్టుకొని దుష్టులు అన్నాడు వారిని. ఆ పట్టణం అంతా అల్లరి చేస్తూ గలిబిలిగర కలుగజేశారు. పౌలు సువార్త ప్రకటిస్తున్న సమయంలో గొప్ప అల్లరి రేగింది పట్టణంలో. అలాంటి పరిస్థితిలో తెస్సలోనికైలో వారు దేవుని వాక్యాన్ని విన్నారు. వారికి వాక్యం ఎలా అర్థమైంది అంటే 2వ అధ్యాయము తెస్సలోనిక పత్రిక 13వ వచనాన్ని చదువుకుందాం. 2:13 చదువుకుందాం. అయితే ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు. ఎవరి వాక్యం చెప్తున్నాడు పౌలు? తన గురించి చెప్పుకోవట్లేదు, తనకున్న జ్ఞానాన్ని గురించి చెప్పుకోవట్లేదు, తనకున్న ఐశ్వర్యాన్ని గురించి చెప్పుకోవట్లేదు, తనకున్న విద్యను గురించి చెప్పుకోవట్లేదు. దేవుని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గూర్చి ఆ వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించితిరి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని తెస్సలోనికైలో వారు విన్నారు. దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారు. అంగీకరించిన వారు ఇప్పుడు 9-10 వచనాలు మనం మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టారు అన్నాడు. ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని విన్నారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకున్నారు, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారో వెంటనే వారి హృదయంలో కలిగిన ప్రతిస్పందన ఎలాంటిది అంటే చదువయ్యా 9-10 వచనాలు. మరియు 9-10 వచనాలు. మొదటి వచనం, మొదటి అధ్యాయం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. దేవుని వాక్యాన్ని విన్నవారు,
దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే విగ్రహములను విడిచిపెట్టారు. మనం విడిచిపెట్టామా మనం విగ్రహాలను? అమ్మా వినండి, అసలు విగ్రహం అంటే ఏంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని కన్నా దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో, అది మన కుమారుడే కావచ్చు, మన కుమార్తె కావచ్చు, భర్తే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దేవుని కన్నా దేనినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే మన జీవితంలో విగ్రహం. దేవుని కన్నా దేనిని మనం ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహము అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రేమిస్తున్నామా? ఎస్ బ్రదర్, నేను ప్రేమిస్తున్నాను. నాకు బంగారం అంటే బాగా ఇష్టం బ్రదర్. నాకు కదండి తిను పదార్థాల్లో బిర్యానీ అంటే నాకు బాగా ఇష్టం బ్రదర్. ప్రియమైన దేవుని బిడ్డ, దేనికన్నా ప్రభువు కన్నా దేనిని మనం ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహంతో సమానమని లేఖనం మనకు తెలియజేస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టారు. దేవునికి ఆయాసకరమైనది విగ్రహం, దేవునికి అయిష్టమైనది విగ్రహం, దేవుడు కొననిది విగ్రహం. విగ్రహములను విడిచిపెట్టారు. జీవము గలవాడును సత్యవంతుడునైన దేవునికి అన్నాడండి. తెస్సలోనికైలో వారు దేవుణ్ణి గ్రహించారు. దేవుడు విగ్రహములలో లేడు, దేవుడు జీవము గలవాడు, దేవుడు సత్యవంతుడు. వారికి అర్థమైంది. పౌలు స్వార్థ ప్రకటనలు, దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణలక్షణాలు ఏంటియో, ఆయన ఔన్నత్యం ఏంటియో పౌలు జ్ఞాపకం చేయగా వారు విగ్రహాలను విడిచిపెట్టారు. జీవము గలవాడును సత్యవంతుడునైనా వాని దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితిరు అంటున్నాడని. వారు విన్నారు, వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, వాక్యాన్ని అంగీకరించారు, విగ్రహాలను విడిచిపెట్టారు, దేవుని వైపుకు తిరిగారు. దేవుని వైపుకు తిరిగిన వారు పౌలు అంటున్నాడు, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు? వారికి వాక్యం బోధించిన పౌలు, సిల్వాను, తిమోతిల్ని మాదిరిగా పెట్టుకున్నారు. వారు వాక్యములో ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా పెట్టుకున్నారు. అలా జీవించడానికి వారు ఇష్టపడ్డారు. అలా వారి జీవన విధానం ప్రారంభించారు. ప్రియులారా, ఇప్పుడు 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మాసిదోనియలోను అకయలోను, చదువు బాబు. మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి. They was example to Macedonian and Achaia believers. మాసిదోనియాలో ఉన్న విశ్వాసులు, అకయ అంటే కొరింథీలో ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు వీరు మాదిరిగా ఉన్నారు. తెస్సలోనికైలో వారు. అలాగైతే మన విశ్వాస జీవితం ఎందరికీ మాదిరికరంగా ఉంటుంది. మన క్రైస్తవ జీవితం, బాబు అమ్మ ఒకసారి ప్రశ్నించుకుందాం, ఒకసారి ఆలోచన చేద్దాం. నా జీవితము, నా విశ్వాస జీవితము, నా క్రైస్తవ జీవితం, నా పరిశుద్ధ జీవితం, నా ప్రవర్తన ఎంతమందికి మాదిరికరంగా ఉంటుంది? ఎందరూ నా మాదిరిని, నా ప్రవర్తన అనుసరిస్తూ ఉన్నారు? పౌలు అంటున్నాడు, ఈ షుడ్ బి ఎగ్జాంపుల్ టు అదర్స్ అంటున్నారు. మీరు ఇతరులకు మాదిరిగా ఉండండి. తెస్సలోనికైలో వారు ఆ మాసిదోనియలోను అకయలోను విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు. ప్రభువుని నమ్మిన మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అనుదినము ప్రార్థన, వాక్య ధ్యానము ద్వారా మనల్ని మనం దేవునిలో పెంపార చేసుకుంటూ, వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలన చేసుకుంటూ దేవునికి ఇష్టముగా ఉండటానికి అనుదినము మనం ప్రయత్నం చేయాలి. సంఘములో వాక్యం వినటం మాత్రమే కాదండి, వినిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ
ఆ వాక్య ప్రకారం నేను ఉన్నానా, ఆ వాక్య ప్రకారం నేను ఉన్నానా అని చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి పౌలు జ్ఞాపకం చేస్తూ 11, 12 వచనాలు చదివా. 17వ అధ్యాయము. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఎవరు వారు బెరయలో ఉన్న విశ్వాసులు, బెరయలో ఉన్న క్రైస్తవులు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అదిగోండి, అంగీకరించి ఆసక్తితో వాక్యమును అంగీకరించారంట. ఎలా అంగీకరించారు? ఆసక్తి కలిగి. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. పౌలు శీల చెప్పిన లేఖనాలు, ఆ వాక్యాలు, సందేశాలు అలా ఉన్నాయో లేవని లేఖనాలను అనుదినము వారు పరిశీలిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నాం, ఇంటికి వెళుతున్నాం, బైబిల్ అరమరలో పడేస్తున్నాం. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు దుమ్ము దులిపేసి బైబిల్ సంకర పెట్టుకొని వస్తున్నామా? లేక అనుదినము దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నామా? అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్య సంగతులు అలా ఉన్నాయో లేవో గ్రహిస్తూ ఉన్నామా? పరీక్షించుకోవాలి. బైబిల్ చదివినాక మూలన పెట్టడం కాదు, అనుదినము. ఏమని వారి గురించి? అనుదినము లేఖనాలను వారు ఏం చేశారంట? పరిశోధించు, ఆసక్తితో వాక్యమును అంగీకరించి ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చేది. నేను వాక్యం చెప్పాను, వెళ్ళిపోయాను. పౌలు బ్రదర్ చెప్పిన వాక్యం అలా ఉందా? సత్యం చెప్పాడా, అసత్యం చెప్పాడా, వాక్య క్రమాన్ని బట్టి చెప్పాడా, అక్రమంగా తనకు తోసింది చెప్పాడా అనేది మనం ఏం చేయాలి? లేఖనాలను ప్రతిదినం పరిశోధించాలి. బెరయలో, మాసిదోనియాలో దేవుని వాక్యం విన్నారు బెరయ క్రైస్తవులు. వారి పట్టణానికి వెళ్ళారు, బైబిల్ తీసుకున్నారు. పౌలు చెప్పిన వాక్యం అలా ఉందో లేదో, సిల్వాను చెప్పిన వాక్యం అలా ఉందో లేదని వారు ప్రతిదినము లేఖనాలను ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళదాము. మాసిదోనియలో అకయలో ఉన్న విశ్వాసులకు మాదిరి అయితిరి. 1వ అధ్యాయం తెస్సలోనిక పత్రిక. కాబట్టి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే ఆగుదామండి. ఏం చేస్తా ఉన్నారు? మాదిరిగా ఉండడం మాత్రమే కాదు, తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు మాదిరిగా ఉండడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మ్రోగిస్తూ ఉన్నారు. మనం వ్యక్తిగతంగా ఎంతమందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం? వ్యక్తిగతంగా ఎంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం? దీనిని పర్సనల్ ఇవాంజలిజం అన్నారు. వ్యక్తిగత సువార్త సేవ. ఎంతమందికి చెప్తున్నాం మనం? ప్రక్కవారికి, అమ్మ వందనాలు తల్లి, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుని వాక్యం విన్నాను, దైవ సేవకుడు ఈ వాక్యం చెప్పాడు, 4 మాటలు చెప్తాను వింటారని